హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం ఫిష్ పులుసు తయారు చేయడం చూద్దాం. అంటే ఇంతకుముందు నేను ఫిష్ పులుసు చేశాను, ఒక 3-4 వీడియోస్ చేశాను. ఇది డిఫరెంట్గా, కొత్తగా, ఇంకా బాగుంటుంది వాటికన్నా. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికోసం నేను 1/2 kg చేప తీసుకున్నాను, చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేనైతే కొరమీను ఫిష్ తీసుకున్నాను, మీరు ఏ ఫిష్తో అయినా చేసుకోవచ్చు. దీనికోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా చేపల కూరకి ఉల్లిపాయ కాల్చుకొని వేసుకోవాలి, దాంతోనే చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా తొక్కతోనే కాల్చుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం ఉడికే వరకు లోపల కాల్చుకోవాలి. అంటే పై పొర కొంచెం నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. కాల్చుకొని చల్లారిన తర్వాత ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ ఫిష్ ముక్కల పైన వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి 1.5 టీ స్పూన్, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి. దీన్ని టాస్ చేసుకోవాలి. ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము, జస్ట్ ఒక 10 మినిట్స్. ఈలోపు మనం ఉల్లిపాయలు వేయించుకుందాము. కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి చిన్న ప్యాన్ తీసుకున్నాను. ఒకవేళ కేజీ అలా అయితే కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఈ మిగిలిన మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ బౌల్లో అడుగున మిగిలింది కదా ఈ మసాలా అంతా. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుసు పోసుకుందాము. ఎక్కువ కలపొద్దు ఫిష్ని, ఎక్కువ కలిపితే ముక్కలు ఎరిగిపోతాయి. ఇందాక తీసి పెట్టుకున్న పులుసు పోసుకోవాలి. కావాల్సినన్ని వాటర్ పోసుకోవచ్చు. ఎక్కువ కలిపొద్దండి దీన్ని. మామూలుగా దీంతో మనం ప్యాన్తోనే ఇలా టాస్ చేసుకోవాలి జాగ్రత్తగా. పులుసు కొంచెం మరగడం స్టార్ట్ అయింది కదా, దీంట్లో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, జీలకర్ర మెంతుల పొడి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రని కొంచెం వేయించి పొడి చేసుకోవాలి. నేను మామూలుగా జీలకర్ర మెంతుల పొడి చేసి పెట్టుకుంటాను, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. దీంతోనే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి కలుపుకుందాము ఇలా బౌల్తోనే, అసలు స్పూన్ పెట్టకండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకుందాము. నేను ఇక్కడ దాదాపుగా సగం ఎల్లిగడ్డని దంచుకుంటున్నాను. కేజీ అనుకోండి, ఒక పెద్ద వెల్లుల్లిపాయని వేసుకోవాలి. 1/2 kg కదా, నేను సగం వేసుకున్నా.
ఇదిగోండి కచ్చా పెక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్. మీరు మీ గ్రేవీని బట్టి ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మీకు కావాల్సిన గ్రేవీని బట్టి మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక 5-6 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సరిపోలేదనుకోండి ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా 2-3 పచ్చిమిర్చి అండి ఇలా మధ్యలో స్లిట్ పెట్టుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఇంకో 4 to 5 minutes సిమ్లో ఉడకనివ్వాలి. ఇదిగోండి గ్రేవీ కూడా చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. గరం మసాలా అయితే వేసుకోవట్లేదు. మీకు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవచ్చు. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. మామూలుగా ఎప్పుడు చేసిన దానిలాగా కాకుండా డిఫరెంట్గా వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంటే మనం గరం మసాలా లాంటిది ఏమి వాడలేదు ఇందులో. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.